బ్యాచులర్స్ కి కొత్తగా కుకింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో. చూసి నేర్చుకోనండి. ఒక 5 minutes లో బ్రేక్ఫాస్ట్ రెడీ. ఎస్పెషల్లీ పిల్లలకి చాలా హెల్దీ రెసిపీ అండి. క్విక్గా ఫాస్ట్గా చేసే రెసిపీ. హాయ్, హలో, నమస్తే, వనక్కం, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక క్విక్గా ఫాస్ట్గా చేసే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఎస్పెషల్లీ పిల్లలకి చాలా హెల్దీ రెసిపీ అండి. క్విక్గా ఫాస్ట్గా చేసే రెసిపీ. బ్యాచులర్స్కి కొత్తగా కుకింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో. చూసి నేర్చుకోనండి. ఒక 5 minutes లో బ్రేక్ఫాస్ట్ రెడీ. ఏంటో తెలుసండి? పోహా. ఎస్, ఈ పోహా ఎలా చేయాలి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి నేర్చుకునేయండి. ఎందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. ఈరోజు పోహాకి చూడండి, అటుకులు మీడియం అటుకులు ఉంటుంది. రైస్ ఫ్లేక్స్ పోహా. ఇది సన్నగా కూడా ఉంటుంది, లావుగా కూడా ఉంటుంది. మీడియం ఫ్లేక్స్, రైస్ ఫ్లేక్స్ తీసుకోండి. పోహాకి చాలా బాగుంటుంది. పల్సనగా ఉంటే అది మిక్చర్కి అవి ఇవి చేసుకోవచ్చు, కానీ పోహాకి అయితే ఇలాంటివి తీసుకోవాలి. ఇప్పుడు నేను 3 cups యాడ్ చేస్తున్నాను ఈ బౌల్లో. 3 cups పోహా మనం చేసినామనుకోండి, ఒక 4 peopleకి బ్రేక్ఫాస్ట్కి సరిగ్గా ఉంటుందన్నమాట. పోహా క్లీన్గా ఉందా ఒకసారి చూసుకోండి. దాని తర్వాత దీన్ని మనం వాష్ చేసుకోవాలి. చూడండి, వాటర్ యాడ్ చేసుకుంటాం ఈ బౌల్లో. మునిగే వరకు ఉంటే చాలు, ఎక్కువ వాటర్ వద్దు. చూడండి, ఇంత ఉంటే చాలు. సో వాటర్ వేసిన వెంటనే వాటర్ని మనము తీసేయాలన్నమాట. ఎక్కువసేపు పోహాలో వాటర్ ఉండకూడదు. వాటర్ అంతా బాగా డ్రైన్ అయిందండి. చూడండి, వాటర్ మనము పోహాలో 1 నిమిషం కూడా పెట్టలేదు. వాటర్ యాడ్ చేసి దాన్ని కడిగేసి అలాగే దాన్ని తీసేసినాము. ఇప్పుడు ఈ పోహాని మనము మ్యారినేట్ చేయాలి సాల్ట్ అండ్ షుగర్తో. సాల్ట్ రుచి తేనెటు వేసుకోండి. నేను 1 spoon యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత మనం ఇందులో ఒక 1/2 spoon షుగర్ యాడ్ చేసుకుంటాము. ఎందుకు షుగర్ అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నామంటే, ఈ పోహా బాగా మ్యారినేట్ అయ్యి అది బాగా విడుగుతుంది అనమాట. ఫ్రెష్గా విడివిడిగా అవుతుంది, రుచి ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము 1 spoonలో బాగా కలుపుకుంటాము. షుగర్లో సాల్ట్లో ఉండే వాటరు వచ్చి పొగ ఇంకా సాఫ్ట్గా బాగుంటుంది అనమాట. సో ఇలా కలిపేసి ఈ పోహాని మనము దీన్ని క్లోజ్ చేసి ఒక 5 minutes అలాగే ఉంచాలి. పోహా 5 minutesగా క్లోజ్ చేసి పెట్టాము. చూడండి ఎంత బాగా విడివిడిగా పూలా వచ్చింది. సూపర్గా ఉందండి. సో ఒకసారి మళ్ళీ కలిపేసి దీన్ని మనము ఇలా క్లోజ్ చేసి పెట్టేస్తాము. ఒక 2-3 minutes చాలు. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంటాము. అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఒక 1/2 spoon చాలు, ఎందుకంటే వేరుశనగపప్పు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో వేరుశనగపప్పు నేను ఒక 1/2 cup తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే వేరుశనగపప్పు చాలా ఇష్టము కాబట్టి వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. వేరుశనగపప్పు బాగా ఫ్రై అయిందండి. స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకునేస్తాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుంటాము. కడాయిలో ఒక 2 tablespoon ఆయిల్ వేసుకుంటాము. ఎక్కువ వద్దులేండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనము 1 spoon ఆవాలు వేసుకుంటాం. అందులో సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, మనము కిచెన్లో చాలా టైం స్పెండ్ చేయకండి, మరి క్విక్గా చేసే రెసిపీ చేసుకోండి, బాగుంటుంది అనమాట. చూడండి, ఆవాలు చిటపట అయింది. ఇప్పుడు మనము ఒక 1/4 spoon పసుపు వేసుకుంటాము. పసుపు వేసుకున్న తర్వాత చూడండి, పచ్చిమిరపకాయలు ఒకటే కట్ చేసుకున్నాను సన్నగా. పిల్లలకి కారం ఎక్కువ ఉంటే తినరు కదా, అందుకని ఒకటే వేసుకున్నాను. మీకు ఇన్ కేస్ కారం కావాలంటే ఒక 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. కారమే వద్దంటే పచ్చిమిరపకాయలే ఇగ్నోర్ చేసేవచ్చు.
సో పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయింది, గుమగుమలాడిపోతుంది. ఆ పసుపు పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై అయినప్పుడు చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనము రెడీ చేసుకున్న పోహాని అందులో వేసేస్తాము. చూడండి పోహా ఎంత బాగా పువ్వులా వచ్చింది, చూడండి ఫ్లవర్స్ లా ఉంది సాఫ్ట్గా. ఇప్పుడు పోహాని యాడ్ చేసుకునేస్తాము. లో ఫ్లేమ్ పెట్టుకోండి స్టవ్ని. సో పోహాని మనం యాడ్ చేసుకున్నాము. లో ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి దీన్ని బాగా కలిపేస్తాము. మసాలాన్ని అన్ని పోహాకు పట్టేలా కలుపుకుంటాము. సో పోహా రెడీ అవుతుందండి. ఇప్పుడు మనము కరివేపాకు ఒక రమ్మ వేసుకుంటాము. కరివేపాకు వేసినప్పుడు కొద్దిగా ఇలా కట్ చేసి చేతిలో వేసుకోండి, మంచి గుమగుమలాడిపోతుంది మన పోహా. కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాము. ఎంత గుమగుమలాడిపోతుంది చూడండి పోగా. ఒకసారి కలిపేస్తాము. ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు యాడ్ చేసుకుంటాము. సో వేరుశనగపప్పు వేసుకుంటాము. మిదాస్ టచ్ ఇందులో ఉందండి లెమన్. సో ఒక హాఫ్ లెమన్ మనం జ్యూస్ పిండుకుంటాము, చాలా టేస్ట్ ఉంటుంది. గింజలు తీసేసి మీరు ఇలా ఒక హాఫ్ లెమన్ని పిండేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాము. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒకసారి బాగా కలిపేసుకుంటాము. వేడి వేడి హెల్దీ రుచికరమైన పోహా రెడీ అయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్కి తీసుకునేస్తాము. వేడి పోహా సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. గార్నిషింగ్కి కొద్దిగా ఆనియన్స్ వేసుకోండి, కొత్తిమీర చల్లుకోండి, రుచి చాలా బాగుంటుంది. అలాగే కార్సేవ ఉంటే అది కూడా చల్లుకోండి, పిల్లలు చాలా లైక్ చేస్తారు. అంతే, ఎంతో రుచికరమైన పోహా బ్రేక్ఫాస్ట్ రెడీ. చూసారు కదండి పోహా ఎంత హెల్దీ రెసిపీ, చాలా బాగుంది. పిల్లలకైతే చాలా ఇష్టం అవుతుంది. మీరు ట్రై చేసి మీ వ్యూస్ చెప్పండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్ చెప్పండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా బి హెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.